అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఎన్నో కోల్పోతూ వచ్చారు కదా. కొంతమంది భయం ఏంటో తెలుసా? మనం చాలా కోల్పోయాం కదా, ఇవన్నీ మరలా మనకు తిరిగి వస్తాయా? ఆరోగ్యాన్ని కోల్పోయాం, సంతోషం సమాధానాన్ని కోల్పోయాం. కొంతమంది భార్య భర్తలు కుటుంబాలు పలు రకాల గొడవలు బట్టి దూరం అయిపోయారు. మరలా కుటుంబాలు కలుస్తాయంటారా? మరలా ఆ క్షేమకరమైన పరిస్థితులు మనం చూస్తామంటామా? కొంతమంది ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు, కొంతమంది వ్యాపారాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి మధ్య దిగజారిపోయి అయ్యో ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నాం? ఈరోజు తిండిని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, మనశ్శాంతిని కోల్పోయి, పలు రకాల ఆలోచనలతో నలిగిపోతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. కోల్పోయినవి ఖచ్చితంగా నా ప్రభు తిరిగిస్తారు. బహుశా మన బలం చేత వాటిని సాధించుకోలేమేమో కానీ దేవుని కృప ద్వారా వాటన్నిటిని మనం సాధించుకోగలం. దేవుణ్ణి అడిగితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, కోల్పోయినవి ఖచ్చితంగా నా ప్రభు మీకు తిరిగిస్తారు. ప్రియ సంగమా, అధైర్యపడకండి. కొన్నిసార్లు మన కళ్ళ ముందరే ఇంకా రావు అన్నట్లు కనిపిస్తాయి, కానీ రప్పించడానికి మన ప్రభు సమర్థుడు. మన జీవితంలో మనం సాధించలేనివి ప్రార్థన చేత మనం సాధించగలం. మన జీవితంలో మనం కోల్పోయినవి మరలా తిరిగి రావనుకుంటామేమో కానీ దేవుడు తలుచుకుంటే ఖచ్చితంగా వాటన్నిటిని మన పాదాల క్రింద పెట్టగలిగిన ఒకే ఒక సమర్థుడని నేను ఎందుకన్నానంటే దేవునికి మాత్రమే సాధ్యం కాబట్టి. దేవుని వాక్యలు చాలా అద్భుతమైన సందర్భము. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ మాట చదవగలిగితే, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. దేవుని వాక్యంలో చాలా గొప్ప సందర్భం ఇది. మార్తా మరియలు ప్రేమించిన తన సహోదరుడు లాజరు చనిపోయిన తర్వాత కుటుంబంలో చాలా విషాదం అలుముకుంది. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోతే అది ఎంత బాధాకరమో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. వాళ్ళందరూ తన సహోదరుని చాలా ప్రేమించారు. దానికన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రభు కూడా తనని ప్రేమించాడు. ప్రభు ఆ కుటుంబం పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు. కాకపోతే జరిగిన సందర్భం ఏంటంటే లాజరు చనిపోయాడు. చనిపోయిన వాడు మరలా తిరిగి రాడు కదా, ఇంకా జ్ఞాపకాలు తప్ప మరేది వారి కుటుంబంలో మిగలదు. అలాంటి పరిస్థితుల మధ్యన యేసు ప్రభులు వారి సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రాని బిగ్గరగా కేకవేయగా చనిపోయిన వాడు మరలా తిరిగి సజీవుడిగా సమాధుల నుంచి బయటకు వచ్చాడు. తనంతట తానే వచ్చాడు, ఎవరు తీసుకురాలేదు. దేవుని కృప ఏంటంటే ఎండిన ఎముకలను కూడా తిరిగి జీవింపచేయగలిగిన సమర్థుడైన. ఈ సందర్భాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, కొంతమంది గతంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళమయ్యా, కానీ ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రం మిగిలిన్నాయి. గతంలో మేము చాలా ఆస్తిపరులము, కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయాం, జ్ఞాపకాలు మాత్రం మిగిలిన్నాయి. గతంలో మేము చాలా ఆరోగ్యవంతులము, అవన్నీ తలుచుకుంటుంటే మరలా ఆ రోజులు మేము చూస్తామంటామా అన్న ఆలోచనలు. గతంలో చాలా సంతోషంగా కుటుంబాలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతున్నా మరలా సంతోషం సమాధానం మాకు వస్తుందని కొంతమంది జ్ఞాపకాలు బట్టి ఇంకా మన జీవితంలో ఏమి రాదేమో మీరు అనుకుంటున్నారేమో. కానీ కంగారు పడకండి. కోల్పోయినవన్నీ నా ప్రభువు తిరిగి తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టగలిగిన ఒకే ఒక సమర్థుడైన. ఎందుకంటే యోబు జీవితం మనందరికీ బాగా తెలుసు. అన్నీ కోల్పోయాడు. చుట్టూ ఉండేవారు ఏమనుకుంటారు చెప్పనా? యోబు మరలా తిరిగి పొందుకోలేడేమో అనుకున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే అసలు వాస్తవానికి ముందే అతడు గొప్ప ఆస్తిపరుడు, కానీ దేవుడు రెండంతల ఆస్తిపరుడిగా మరలా మార్చాడు. తరాలని చూడగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత గొప్ప కార్యాలు జరిగించిన దేవాదేవుడు నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వలేడా? ఈరోజు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు. ఎందుకంటే దైవజనుడిగా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడైతే నాకు మరణకర రోగం అని చెప్పారో, మా తల్లిగారికి నాకు ఇష్టమైన ఫోటో చూపించి, అమ్మా ఇంక నీకు 2 పిల్లలు, ఇంక వాళ్ళు తప్ప నీకెవరు ఉండరు, ఇంకా నేను ఎలాగో చనిపోతాను కనుక నాకు ఇష్టమైన ఫోటోని నేను చనిపోయిన తర్వాత ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టండి అని పలు రకాల ఆఖరి మాటలు మా తల్లిగారితో మాట్లాడాను. నా ఆలోచన విధానం ఎట్లయిపోయిందంటే, ఇంకా నాకు ఈ రోగం వచ్చిన తర్వాత బ్రతికే అవకాశం నాకు లేదన్న సంగతి నాకు తెలుసు. నేను చనిపోతే నా స్నేహితులు నా మీద పడిస్తారా? మా సంఘం అంతా నన్ను పెద్ద ర్యాలీగా శ్మశానానికి తీసుకెళ్తారా? మా స్నేహితులు నన్ను భుజాల మీద పెట్టుకుని వారి శ్మశానం దగ్గర తీసుకెళ్తారా? ఒక పెద్ద ర్యాలీగా తీసుకెళ్తారా? ఇలాంటి ఆలోచనలు తప్ప మరేది లేదు. ఇంక నేను చనిపోతే నా శవం ఎట్లా ఉంటుంది? ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకా కనీసం బ్రతికే అవకాశం లేదన్న సంగతి నాకు అర్థమైన తర్వాత మొత్తం అంతా నెగిటివ్ ఆలోచనలు నా బ్రతుకులోకి వచ్చాయి. కానీ ఒక్క మాట నా బ్రతుకుని మార్చింది.
ప్రభుతో సహవాసం చేయి అన్న మాట నా జీవితాన్ని మార్చింది. ప్రియ సంగమా, చివరి మాటలు ఎన్నో మాట్లాడేశాను. అమ్మా, ఇంక అప్పులు చేయకండి. అప్పులు చేస్తే అప్పులు తీర్చుకోవడానికి మీ జీవితం సరిపోదు. 70-80 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి నా గదిలో పెట్టండి, నాకుండే ఆఖరి కోరికలు తీర్చేయమన్నాను. మిగిలిపోయిన ఎంగిలి మెతుకులుంటే తీసుకొచ్చి నా చేతులు పడితే కడుపు నిండా భోజనం చేస్తానని చివరి కోరికలు మా తల్లిగారితో మాట్లాడుతున్నాను. ఇన్ని సందర్భాల మధ్యన ఒక్క నిరీక్షణ కూడా నా బ్రతుకులు లేదు. కానీ దేవుని ఉన్నతమైన కృప ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత, ప్రార్థనలు ఎదిగిన తర్వాత, ప్రభుకి అతి సమీపంగా మార్చబడిన తర్వాత కోల్పోయినవి దేవుడు తిరిగిస్తాడన్న విశ్వాసం నాకు వచ్చింది. బలమైన కార్యాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు చూడాలంటే విశ్వాసాన్ని కూడబెట్టుకోవాలని దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాను. ఎప్పుడైతే విశ్వాసాన్ని కూడబెట్టుకున్నానో ఊహించలేని కార్యాలు మా బ్రతుకులు అనుభవించడం ప్రారంభించా. రక్తపు వాంతుల నుంచి విడిపించాడు, రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించాడు. ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. నన్ను చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని ప్రోత్సాహపరిచే మాటలు చెప్పేవారు. కొంతమంది నా ఫోటోలు చూసి ఇంక బ్రతకడండి, ఇంక చనిపోతాడండి, అనవసరంగా తల్లిదండ్రులు పెట్టుబడులు పెడుతున్నారు కానీ ఆ అబ్బాయికి వైద్యం వేస్ట్ అండి అని అన్నవారు కూడా ఉన్నారు. ఇన్ని పరిస్థితుల మధ్యన ప్రపంచమంతా నన్ను మెల్లిమెల్లిగా మర్చిపోయే రోజులు అవి. కానీ దేవుని ఉన్నతమైన కృప ఏంటి తెలుసా? ఇప్పటిదాకా సజీవుల సంఖ్యలో దేవుడిచ్చాడు. కోల్పోయినవన్నీ దేవుడు నాకు తిరిగిచ్చాడు. మనశ్శాంతినిచ్చాడు, సంఘమునిచ్చాడు, గొప్పగా అనేక చోట్ల వాడబడ్డాన్ని దేవుడు కృప చూపించాడు. ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని చెప్తాను, రావు అనుకున్నవి దేవుడు మాత్రమే రప్పించగలడు. జరగవు అనుకున్నవి దేవుడు మాత్రమే జరిగించగలడు. ఇంక పొందుకోలేరు అనుకున్న వాటిని దేవుడు మన పాదాల దగ్గరికి బహుమానాలుగా తీసుకురాగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. ఈరోజు మీరు ఏదైతే కోల్పోయారో వాటిని ప్రభు దగ్గర ఎత్తిపెట్టి ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి. నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదే కానీ ప్రభు పాదాలు పట్టుకుని దేవునితోనే సహవాసం చేయండి. కోల్పోయినవి మరలా మీ పాదాల దగ్గర తీసుకొచ్చి దేవుడు పెడతాడు. శాంతి సమాధానాన్ని దేవుడు మీకు బహుమానంగా ఇస్తాడు. నిరుత్సాహంలో ఉన్న మీ అందరినీ కూడా బలపరుస్తాడైనా. ఉద్యోగాలు కోల్పోయినా కలవరపడకండి, దేవుడు ఉన్నతమైన ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఆరోగ్యాలు కోల్పోయారా? డాక్టర్లందరూ చేతులు ఎత్తేసారా? విశ్వాసముతో ఉన్న చోట మోకాలుని ప్రార్థించండి. మీ బిడలను, మీ శరీరాలను, మీకుండే సమస్తాన్ని బాగు చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలు వైద్యులు చేస్తారు, కానీ దేవుని ఉన్నతమైన కృప వాటన్నిటినీ మీ శరీరంలో పనిచేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడు. కొంతమంది భార్యాభర్తలు కుటుంబ సమస్యల మధ్యన కుటుంబాలన్నీ విడిపోయా, కలవరపడకండి. శాంతి సమాధానం చేత మరల ఎక్కడైతే మీరు కన్నీరు కార్చారో, ఏ కుటుంబాలైతే, ఏ చోటైతే కలహాలు జరిగాయో అక్కడే మీరు అందరూ సమృద్ధిగా భోజనం చేస్తూ చక్కగా కలిసి కూర్చొని మాట్లాడుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. వ్యాపారాలు నష్టపోయారా? ఆ నష్టము ద్వారా అవమానాలు వచ్చాయా? ఏవి కంగారు పడకండి. ఎంతైతే అవమానించబడ్డామో దానికి రెట్టింపు ఘనతని ప్రభు తిరిగి తీసుకొస్తాడు. కలవరపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మా మీద వేలెత్తి చూపిన చేతులే ఈరోజు మమ్మల్ని చూసి చప్పట్లు కొట్టే కృపను దేవుడు అనుగ్రహించాడు. మమ్మల్ని దూషించని నోరే ఈరోజు వారిని నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు అని ప్రకటించే కృపను దేవుడు ఇచ్చాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు, మారతాయి. కోల్పోయినవి దేవుడు తిరిగి ఇస్తాడు. రాబో దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. 2026 సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి తలెత్తుకుని అందరి మధ్యన సాక్ష్యం చెప్పుకునే కృపని ఈ సంవత్సరమే నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.